సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గుడ్. విషయం ఏంటంటే ఈ ఇన్స్టాలో రీసెంట్గా ఆ 301 డైరీస్ అండ్ మనకి అయ్యే చిన్న కాంట్రవర్సీలా ఓకే ఇష్టం వచ్చినట్టు స్టోరీస్ పెట్టుకొని కొంచెం టాక్సిక్గా బిహేవ్ చేస్తున్నారు. నేను నా వీడియోలో సింపుల్గా ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ మాట్లాడినా. ఇట్లా కాదు రాబాయ్, ఇట్లా ఉంటుంది రాబాయ్ అని చెప్పి న్యూట్రల్ పర్స్పెక్టివ్. వాళ్ళ పేర్లు ఎత్తలే, ఏమెత్తలే, నథింగ్. వాళ్ళు ఒక్క మాట అనలే. నేను న్యూట్రల్ పర్స్పెక్టివ్ నాకు ఇది కొంచెం మేడప్ స్టోరీ అనిపి బికాస్ దెర్ ఇస్ నో ప్రూఫ్. సింపుల్గా కామన్ సెన్స్ తోటి నా న్యూట్రల్ పర్స్పెక్టివ్ బయట పెడితే దాని గురించి ముగ్గురు కలిసి ఒక్కొని టార్గెట్ చేస్తున్నారు. బట్ స్టిల్ నాకేం పెద్ద ఫరక్ పడదు. నేను ఫ్యాక్టే మాట్లాడుతున్నా. అండ్ వై ఐ హ్యావ్ టు డూ దిస్ వీడియో నీకు మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఈ ఒక్క వీడియో ఎంత ఇంపాక్ట్ వదిలిందంటే చాలా మంది అబ్బాయిలు చాలా వల్గర్ కమెంట్లు ఇస్తారు. మీకు ఒక్కదాని తర్వాత కూడా చూపిస్తారు. పర్సనల్గా నాకు వచ్చిన డిఎంస్ ఏంది అవి కూడా చూపిస్తారు. దాంతోపాటు ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో 301 డైరీస్ గ్యాంగ్, ఇదంతా ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నారు. అది నేను ప్రూవ్ కూడా చేస్తా. నిన్న యూట్యూబ్ వీడియోలో, నా ప్రీవియస్ యూట్యూబ్ వీడియోలో నీకు పైకి ఇక్కడ ఎక్కడ లింక్ వస్తుంటుంది. నేను అదే మాట అన్నా, అరే అట్లా కాదు రాబాయ్, 2 సైడ్స్ ఆలోచించండి రా, అది ఫేక్ అయి ఉండొచ్చు. నేను ఎవరు పేరెత్తలే, ఎవరు నేను దూషించలే, జస్ట్ సింపుల్గా చెప్పిన అరే ఇది మేడప్ స్టోరీ అయి ఉండొచ్చు, మీరు అంత సీరియస్ తీసుకోవద్దు, 2 సైడ్స్ నుంచి ఆలోచించండి. అబ్బాయిలు కూడా ఇట్లా చేస్తారు కదా, ఎంతో వల్గర్ లెక్కలు చేస్తారు కదా అని చెప్పి ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ బయట పెడితే ఈ ముగ్గురు మహానుభావులు స్టోరీలు షేర్ చేసుకొని మాటలు మాట్లాడుకుంటారు. వాళ్ళ సెల్ఫ్ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి. సరే ముచ్చట పక్క దానికి కూడా నేనేం హర్ట్ కాలే. బట్ ఏంటంటే మీకు ఫ్యూ కమెంట్స్, ఫ్యూ డిఎం చూపిస్తాను ఇదే వీడియోలో. సో చూడను. సో మీరు ఇక్కడ ఫస్ట్ కమెంట్ చూస్తే అన్వేష్ వచ్చింది, ఏమంటుండే ఇలాంటి కథలు ఇన్ని వదిలేసేయాలి అంటే, లేదు బ్రో, మరి నీ అంత ఇర్రెస్పాన్సిబుల్గా నేను ఉండలేను. సారీ, నాకు డిఎమ్స్ వచ్చినాయి కానీ డిఎంఎస్ చూడు, అందుకే రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ బయట పెట్టినా ఎవరిని ఏమనకుండా నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవడం బెటర్. ఓకే, సో ఆ మాట పక్క పెడితే దాని కింద ఇంకో కమెంట్ ఉంది. ఏమంటున్నా బ్రదర్ అంటే, భయ్యా ఇది జస్ట్ కన్వర్జేషన్స్, ఒక లైవ్ కన్వర్జేషన్, దీన్ని ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నావు అని అనుకుందాం రా, కన్వర్జేషన్ అని అనుకుందాం. ఇది ఒకటే కమెంట్ కాదు, ఇంకో కమెంట్ కూడా వస్తుంది. ఇది చూడు, అరే ఇది జస్ట్ పాడ్కాస్ట్ కన్వర్జేషన్ రా అని అంటున్నాడు. నేను చెప్తున్నా అది ఏ కన్వర్జేషన్ అయినా సరే, బట్ దాని ఇంపాక్ట్ చూడురా, దాని ఇంపాక్ట్ చూడు. ఒక కమెంట్ వేస్తున్నా చూడు ఆడు ఏం పెట్టాడు, అవి రియల్ ఐడీస్, కలియుగం, లంజల యుగం, ఇంకా చాలా ఉన్నాయి. ఈ కమెంట్ చూడు, అమ్మాయిలు లంజలు. సో అబ్బాయిలు ఎట్లా పెట్టినంటే ఒక లెక్క, అమ్మాయి కూడా అట్లనే పెట్టింది, చంపేయాలి అంట. ఇంకో నిబ్బాగాని కమెంట్, అందుకే లంజలు అంటారంట. అది జస్ట్ ఒక రియల్ పాడ్కాస్ట్, ఒక నాలెడ్జ్ షేరింగ్ పాడ్కాస్ట్ అయితే ఓకే రా, ఏమనకపోతుండే. కానీ నేను ఇంపాక్ట్ చూడు, ఎంతమంది నిబ్బాగాలు ఎంత మ్యానిపులేట్ అయ్యారు. అప్పుడు ఏం పెట్టాడు, అమ్మాయి కోసం ఎటువంటి మా అమ్మ లంజల కోసం కాదంట. నీకు అర్థమైతే లేదా ఎన్ని మీమ్స్ పడ్డే, వీడియో ఎంత వైరల్ అయింది, ఎంత ఇంపాక్ట్ వదిలింది పీపుల్ మీద, పీపుల్ మైండ్ సెట్ మీద, టీనేజర్స్ మీద ఎస్పెషల్లీ. ఇప్పుడు ఈ కమెంట్ పెట్టిన ప్రతి ఒక్కరిని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే టీనేజర్ ఆడు, లిటరల్లీ 16 to 22 మధ్య ఉంటాడు. ఇప్పుడు ఈ డిఎం చూడు, ఈ అమ్మాయి శ్రీజ, ఈ అమ్మాయి సపోర్ట్గా వీడియో చేసిన వాళ్ళకి, ఈ అమ్మాయికి నాకు ఫైట్ అయింది, శ్రీజకి నాకు ఫెమినిజం పేరు మీద ఫైట్ అయింది. ఫెమినిజం వరకే, ఫెమినిజం అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడి వెస్టర్నైజ్ మైండ్ సెట్ తీసుకొచ్చి ఇండియన్ పీపుల్, ఇండియన్ గర్ల్స్ మీద రుద్దడానికి ట్రై చేస్తే మేము ఆపడానికి ట్రై చేసాం, రోస్ట్ కొట్టాం, అంతే, దట్స్ ఇట్. అది అక్కడ వరకే. సో ఈ అమ్మాయి కూడా అదే మాట అనేది, ఎంత నిజం ఎంత అబద్ధమో ఎవరు తెలియదు అంటే. ఈ అమ్మాయికి నా కమెంట్స్ చూడు నువ్వు ఖాళీ, ఆడు చూడ ఏం పెట్టాడు, నువ్వు లంజలకే లంజం అంట. ఒక్క పాడ్కాస్ట్, సింపుల్ పాడ్కాస్ట్ అని మీరు అంటారు, ఒక్క పాడ్కాస్ట్ ఎంత టాక్సిసిటీ స్ప్రెడ్ అయిపోయింది నీకు అర్థమైతే లేదా? ఎలా తిడుతున్నారు, రియాక్ట్ ఆన్ దిస్ అంట. నేను పిచ్చోని కాదురా, ఇది లిమిట్, ఒక లిమిట్ క్రాస్ అయిపోయి టూ మచ్ వెళ్ళిపోయింది, టూ మచ్. మీరు ఏమనంటే మళ్ళీ ఇది సింపుల్ పాడ్కాస్ట్, దీన్ని సీరియస్ తీసుకునే అవసరం లేదు. అరే నీకు ఆ మెచ్యూరిటీ ఉన్నట్టుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నీకు నాకు ఆ మెచ్యూరిటీ ఉన్నట్టుంది. బట్ హౌ మచ్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ లీవింగ్ ఆన్ టీనేజర్స్ ఆర్ ఎల్స్ ఎవరైతే అంత మెచ్యూర్గా ఆలోచించలేరు, అది స్టోరీ అని తెలియదు. ఇప్పుడు స్టోరీ అని అంటున్నాం మళ్ళీ అని మీరు అనొచ్చు, అది నేను ప్రూవ్ చేస్తాను. లిటరల్లీ వీరు క్రియేట్ చేసిన స్టోరీసే అంట. నేను ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన టాక్ లోనే ఒక చిన్న వీడియో క్లిప్ వేస్తా చూడు. నిజంగా వచ్చిందా, నువ్వు జోక్ చేస్తున్నావా? నిజంగా వచ్చింది. ఆ అమ్మాయికి తెలిసి కూడా నీతో చేసిందా సెక్స్? తెలిసి కూడా చేసింది. అదే కదా, అదే కదా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇప్పుడు హెచ్ఐవి ఉన్న అమ్మాయితో సెక్స్ చేసిరంట. ఆ అమ్మాయికి తెలుసు తనకి హెచ్ఐవి ఉందని, బట్ వీడికి చెప్పకుండా వీడితో సెక్స్ చేస్తే వీడికి కూడా హెచ్ఐవి వచ్చింది, వీడికి కూడా హెచ్ఐవి పాజిటివ్ అయిండు. వాళ్ళు చేసిన మొత్తం లైవ్లా ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఏమంటుంది, దాని ఫ్రెండ్ ఆల్రెడీ దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అయినా సరే అది ఇంకో అబ్బాయిని యూజ్ చేసుకుంది. ఇక్కడ అబ్బాయి విక్టిమ్, ఆల్ గుడ్. సెకండ్ స్టోరీ ఏంది, అది హెచ్ఐవి. అమ్మాయికి హెచ్ఐవి ఉంటుంది, అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తుంది, హెచ్ఐవి ఉన్నా సరే వాడికి స్ప్రెడ్ చేస్తుంది. ఇక్కడ అబ్బాయి విక్టిమ్. ఓకే, థర్డ్ స్టోరీ 5 snaps. ఇక్కడ అబ్బాయి విక్టిమ్. వాళ్ళు కావాలని లిటరలీ ఈ స్టోరీస్ క్రియేట్ చేసి అబ్బాయిలు విక్టిమ్ అవుతున్నారు. ఓకే, వీళ్ళది సింపుల్ ట్రిక్ ఉండే, ఇట్లాంటి కాంటెంట్ వైరల్ అవుతుందని వాళ్ళకి తెలుసు. అబ్బాయిల సెంటిమెంట్స్, అబ్బాయిలకి అమ్మాయిల మీద ఉండే హేట్రెడ్ యూజ్ చేసుకొని వ్యూస్, లైక్స్ కొట్టిద్దాం, ఇలాంటి వైరల్ కాంటెంట్ వైరల్ పోతుందని చెప్పి అలాంటి వీడియోస్ మెంబర్స్ దాంట్లో వేసి ఆల్రెడీ మీ దగ్గర పైసలు తీసుకొని మీకు ఒక చెత్త సప్లై చేసి, ఓకే, ఆ చెత్తతో మీ లోపల నెగిటివిటీ నింపుతున్నారు.
పోనీ అది చెత్త అయినా దానికి ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ఆల్ గుడ్. బట్ అవి ఏవి లేవు, లిటరల్లీ మేడప్ స్టోరీస్, మెంబర్స్ ఓన్లీ దాంట్లో పెట్టి పైసలు కమాంచే ఒక టాక్టికే తప్ప అది పెద్ద నిజాలు కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన డార్క్ కన్ఫెషన్స్ మెంబర్స్ ఓన్లీ దాంట్లో ప్రూఫ్లు లేవు, ఫ్యాక్ట్స్ లేవు. ఎవడన్నా పైసలు కట్టి నిజాలు ఇందాం అనుకుంటాడా, అబద్ధాలు ఇందాం అనుకుంటాడా? పోనీ సమాజంలో నిజంగా నెగిటివిటీ ఉంది, వీళ్ళు చూపిస్తున్నారు, పైసలు తీసుకొని అది కూడా నిజాలు చూపిస్తారు, విత్ ప్రూఫ్స్ చూపిస్తారు అంటే మీరు నమ్మాలి, పడుతుంది. కానీ నువ్వు పైసలు కట్టి నువ్వు అందరికైనా అబద్ధాలు వింటున్నావు, దానికి ప్రూఫ్లు లేవు అంటే అది తప్పు. అది లిటరల్లీ పబ్లిక్ని మోసం చేస్తున్నాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు. అది మీ దగ్గరికి పైసలు తీసుకో, వీళ్ళు చెప్పిందన్నీ అబద్ధాలు, ప్రూఫ్లు లేవు, ఫ్యాక్ట్స్ లేవు, తీసుకురండి ఫ్యాక్ట్స్ అనేసరికి ముగ్గురు కలిసి నేను టార్గెట్ చేశారు. నేను లిటరలీ ఈ రీసెంట్గా ఒక కాంట్రవర్సీ అయింది ఇన్స్టాగ్రామ్లో. ఏంది అది, ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయికి అబ్యూసివ్ మెసేజెస్ పంపితే నేను ఆ మెసేజ్ ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఎవరు పంపించారు, ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని మాట్లాడి స్క్రీన్ ముంగట తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడినా నేను. అంతేకాదు దానికంటే ముందు కూడా ఒక ఉమెన్ హరాస్మెంట్ ఎక్స్పోజ్ చేసేది ఉంటే ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మరీ ఎక్స్పోజ్ చేసిన, విత్ డాక్యుమెంట్స్, అఫీషియల్ పోలీస్ డాక్యుమెంట్స్. అదిరా ఒక రెస్పాన్సిబుల్ యూట్యూబర్ చేసేది. వీళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటే మీ దగ్గర పైసలు తీసుకొని డార్క్ కన్ఫ్యూషన్స్ అని చెప్పి అడ్డమైన స్టోరీలు చెప్పిర్రు, దానికి ఫ్యాక్ట్స్ లేవు, ప్రూఫ్స్ లేవు, అండ్ మిమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు మీ దగ్గర పైసలు తీసుకొని. అదొక్కటే కాకుండా ఈ స్టోరీస్తోని వాళ్ళు ఎంత నెగిటివిటీ క్రియేట్ చేస్తారు, ఎంత ఇంపాక్ట్ వదులుతారు సొసైటీ మీద, ఈ కమెంట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అందుకే ఈ పాయింట్ మీద నేను మిమ్మల్ని అవేర్ చేద్దామని ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ వీడియో వదిలిన. ఎట్లా అంటే అమ్మాయి అంటేనే లంజే అన్నట్టు ఒక ఫేస్ క్రియేట్ చేసి వదిలేసి జస్ట్ ఒక వీడియోతో. మళ్ళీ మీరు ఏమంటారు, జస్ట్ పాడ్కాస్ట్ బ్రో, నార్మల్ కన్వర్సేషన్ బ్రో అంటారు. కాదు బ్రో, దేర్ షుడ్ బి అన్ లిమిట్. వీళ్ళు చేసింది లిటరల్లీ పచ్చి అబద్ధం కాబట్టే ఇప్పుడు మీ ముంగడికి వచ్చింది మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తున్నాం. చెత్త లిటరల్లీ చెత్త. అది ఎంత ఇంపాక్ట్ వదిలేదు నార్మల్ పీపుల్ మీద, టీనేజర్స్ మీద. దాంట్లో ఏమైనా తప్పు ఉందా, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఇప్పుడు ఒక ఫెమినిస్ట్ వస్తుంది, ఓకే, ఏలియన్ మొహం ఉంది, అదేమంటుంది అంటే నా అకౌంట్ మొత్తం మిసాజిన్తో నిండిపోయిందట. సూపెట్టు, లిటరల్లీ సూపెట్. ఏ ఫెమినిస్ట్ అయినా సరే సూపెట్రు. అరే నేను ఫెమినిస్ట్తో కొట్లాడేది ఎప్పుడు వాళ్ళ యాంటీ నేషనలిస్ట్ లేకపోతే యాంటీ హిందూ వెస్టర్నైజ్డ్ మైండ్ సెట్ తీసుకొచ్చి రుద్దుతా ఇన్నోసెంట్ మైండ్ సెట్ ఉన్న ఫీమేల్స్ మీద అలాంటి స్ప్రెడ్ చేస్తామంటే అప్పుడు వచ్చి మాట్లాడతాం, ఒప్పుకుంటా, నేనే మాట్లాడినా. బట్ అదొక లిమిట్ రా. ఎప్పుడైతే ఫెమినిస్ట్ నోరు సారుతారో అప్పుడే వచ్చి మాట్లాడతాం. ఫెమినిస్ట్ దగ్గర ఆగిపోయే స్టోరీ కాదు ఇది, టూ మచ్ అని. ప్రతి ఒక్క అమ్మాయిని అమ్మాయిలు లంజలు గిదా చూడరు. ఇది లిమిట్ క్రాస్ అయిపోయింది లిటరల్లీ. ప్రతి ఒక్క అమ్మాయి డిగ్నిటీ, ఇంటిగ్రిటీ క్వశ్చన్ చేస్తున్నారు. అరే మీకు రియాలిటీ మాట్లాడితే ఏమవుతుందిరా? ఇప్పుడు బ్యాక్ టు దిస్ 301 గ్యాంగ్, ఓకే, ఇప్పుడు ఇలా ఫేక్ స్టోరీస్ ఎక్స్పోజ్ అయినా ఫేక్ స్టోరీస్ చెప్పుకుంటా మీ దగ్గర పైసలు తీసుకొని మీ లోపల నెగిటివిటీ నింపుతుర్రే తప్ప వాళ్ళది ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదు మీకోసం. మీకు చెత్త స్టోరీలు చెప్పి మీ లోపల నెగిటివిటీ నింపుతుందంటే తప్పు. ఇంతకంటే క్లియర్ కట్గా ఎవడు ఎక్స్పోజ్ చేయడు. ఇది చూసినాక కూడా మీరు నేను మాట్లాడిన తప్పు అనుకుంటే ఇంకా మీ ఇష్టం, ఓకే. బట్ దిస్ 301 గ్యాంగ్ ఈజ్ కంప్లీట్లీ ఫేక్. వాళ్ళు ఫేక్ కాదంటే మీరు పెట్టిన ఈ డార్క్ కన్ఫెషన్స్ మెంబర్స్ ఓన్లీ దాంట్లో జస్ట్ ఆ ఒకటే విక్టిమ్ని తీసుకురారు. ఆ 5 స్నాప్స్ పంపించిన ఆ అబ్బాయి విక్టిమ్ని ముంగడు తీసుకురారు. వాడి దగ్గర మెమరీస్ చూపెట్టండి ప్రూఫ్ లేక, దట్స్ ఇట్. ప్రూఫ్లు లేని ఎట్లా నమ్ముతారా అంటే వీళ్ళని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఏమైంది, మొత్తం ఎక్స్పోజ్ అయిందా? సింపుల్ గా నాకు నిజం చెప్తాను, నాకు ఇప్పుడు కూడా ఎవరి మీద ఏం లేదు. బట్ ఏంటంటే అమ్మాయిలు డిఎం చేసి బ్రో ఇది టూ మచ్ వెళ్ళిపోయింది బ్రో, ఫెమినిస్ట్ వరకు ఓకే, బట్ ఇట్స్ అప్ టు ద లిమిట్స్ క్రాస్ అయిపోయింది, ఓకే. ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్క నిబ్బాగాడు, టీనేజరు అమ్మాయిలే లంజలు అంటారు, చంపేయాలంటారు. సో ఇంత నెగిటివిటీ సడన్ గా స్ప్రెడ్ అయింది. కొంచెం రియాక్ట్ అవ్వంటేనే రియాక్ట్ అయినా కానీ నాకేం పర్సనల్ గ్రజ్జులు లేవు. అండ్ ఇంకో పాయింట్ మర్చిపోయినా, ఇప్పుడు నేను వీళ్ళ పాట ఎక్స్పోజ్ చేసినందుకు, వీళ్ళని క్వశ్చన్ అడిగినందుకు చాలా మంది గ్యాంగ్ పై అక్షయ మీదకి వస్తారంట. రండి, అందరు రండి, ఓకే. మీ కథలు, కార్ఖానాలు 5 yearsలో మీరేమేమి కాంట్రవర్సీలు చేసిర్రో, మీరేమేమి ప్రమోషన్లు చేసిర్రో, మీరు ఒక్కొక్కరు ఎవరెవరు కాంటెంట్లు కాపీ కొట్టిర్రో, మీరు అమ్మాయిలతో చేసిన చాట్స్, మీరు ఎవరికి సపోర్ట్ చేసిర్రు, ఏ రాంగ్ పర్సన్కి ఏ రాంగ్ టైంలో సపోర్ట్ చేసిర్రు, మీ డార్క్ సీక్రెట్స్ అన్నీ తీసి నేను బయటేస్తా. అప్పుడు నేను ఒక సిరీస్ చేస్తాను లిటరల్లీ, డార్క్ సీక్రెట్స్ అని, ఓకే. నేను ప్రతిసారి పట్టిన ప్రతి ఒక్క సబ్జెక్టు మ్యాటరు ఇన్స్టాలో, సోషల్ మీడియాలో విత్ ప్రూఫ్స్ ఉంటాయి, విత్ ప్రూఫ్స్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఓకే. సో రండి. కొంతమంది అంటారు అంటే అక్షయ్కి మోతబరి ఎక్కువ అని, అక్షయ్ ఆపకపోతే నేను దిగుతా అని. అందరు రండి. మీకు రాంగ్ ఉన్నది, ఫేక్ ఉన్నదని క్వశ్చన్ చేసి ప్రూఫ్స్ ఏమని అడిగితే మీకు తప్పైందా? బట్ సింపుల్, ఐఎమ్ ఆన్ ద రైట్ పాత్. జస్ట్ ఒక క్వశ్చన్ వేసినా ప్రూఫ్ పెట్టి మాట్లాడు. ఎందుకంటే చాలామంది టీనేజర్స్, యంగ్స్టర్స్ మ్యానిపులేట్ అయిపోయారు. అమ్మాయిలు అంటేనే లంజలు. సింపుల్ మాట అన్న, ఆ సింపుల్ మాట మీద నిలబడతా. ఎంతమంది రగడాంచుకుంటారో, ఎంతమంది దిగుతారో దిగుర్రి, చూసుకుందాం, ఓకేనా. ఈ వీడియో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఇఫ్ యూ గైస్ థింక్ నేను మాట్లాడింది రైట్, కరెక్ట్ అనిపిస్తే షేర్ చేసుకోండి. ఐ డోంట్ వాంట్ లైక్స్, ఓకే. షేర్ చేసుకోండి. కింద నేను మాట్లాడింది ఏదైనా సరే రైట్ ఆర్ రాంగ్
నా పర్స్పెక్టివ్ ఏంది, నేను ఎక్స్పోజ్ చేసిన పార్ట్ కరెక్టా రాంగ్ అది మీరు కింద కమెంట్ వేసుకోండి. అది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.